భారత క్రికెట్లో యువశకం మొదలు కాబోతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో కొత్త కెప్టెన్ ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. ముందు నుంచి ఊహించినట్టుగానే యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను టెస్ట్ కెప్టెన్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ కు బాధ్యతలు అప్పగించారు. నిజానికి గిల్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. పంత్, రాహుల్, బుమ్రా పేర్లు కూడా వినిపించిన కోచ్ గంభీర్ సపోర్ట్ తో గిల్ కే సారథ్య బాధ్యతలు దక్కాయి. బుమ్రాను వైస్ కెప్టెన్ గా కూడా పక్కన పెట్టారు. వెన్ననొప్పితో పాటు ఫిట్నెస్ సమస్యలతో పూర్తి సిరీస్ కు అందుబాటులో ఉండడని చెప్పడంతోనే బుమ్రాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న పలువురు ఆటగాళ్లకు పిలుపు దక్కింది. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ తో పాటు అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్ తో పాటు శార్దుల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెడ్ బాల్ క్రికెట్ లో అతని ఫామ్ పై సెలెక్టర్లు సంతృప్తిగా లేరని సమాచారం. కాగా కోహ్లీ, రోహిత్ ల స్థానాలను భర్తీ చేసే ఉద్దేశంతో సెలెక్టర్లు రెడ్ బాల్ క్రికెట్ లో అదరగొడుతున్న ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ టూర్ లో ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా మూడో స్థానంలో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ లో ఒకరికి చోటు దక్కనుంది. ఇక 4వ స్థానంలో గిల్ ఆడతాడని తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్ లో 4వ ప్లేస్ చాలా కీలకం. భారీ స్కోర్లు సాధించాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ లో ఓపిక్ గా ఆడే బ్యాటర్ కావాలి. కోహ్లీ చాలా ఏళ్లుగా 4వ స్థానంలో అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు ఆ బాధ్యత గిల్ పైనే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పిచ్ కండిషన్లను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్ చెబుతున్నారు. కాగా టెస్ట్ జట్టులో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి తన చోటు నిలుపుకున్నాడు. గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి అద్దరగొట్టాడు. అలాగే సెకండ్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ పిచ్లపై కీలకంగా పేస్ అటాక్ ను బుమ్రా లీడ్ చేయనున్నాడు. కానీ బుమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, ఆకాష్ దీప్, శార్దుల్ ఠాకూర్ తో పాటు తొలిసారిగా హర్షదీప్ సింగ్ టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో హర్షదీప్ కీలకంగా ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవంతో హర్షదీప్ ను కోచ్ గంభీర్ జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.